ఏ ప్రాణి పట్ల ద్వేషభావం చూపని వాడే నిజమైన భక్తుడు. అలాంటి భక్తులంటేనే ఈశ్వరుడికి చాలా ఇష్టం. నీటికి, నిప్పుకు పొత్తు కుదరదు కదా! ఏ రూపంలోనైనా సరే అంతఃకరణంలో ద్వేషబుద్ధి ఉన్నదా అతడెప్పటికీ భక్తుడు కానే కాడు. భక్తుడికి ద్వేషం ఉండకూడదు. అద్వేష్ట సర్వభూతానమని మన హిందూ ధర్మశాస్త్రం చెప్పింది. వేరే మతస్థులను ద్వేషించకూడదు. ఏ ప్రాణినైనా అంటే మానవులే కాదు, జంతువులు, పక్షులు, క్రూరమృగాలు, విష జంతువులు, క్రిమికీటకాలు దేనిని ఎవ్వరిని ద్వేషించవద్దని భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. వాసుదేవ సర్వమితి అంటే ఈ సర్వము వాసుదేవుడే. అందరూ అన్ని వాసుదేవుడే, అన్ని పరమాత్మయే, పరమాత్మ స్వరూపాలే. అలాంటప్పుడు దేనిని ద్వేషించాలి, ఎవరిని ద్వేషించాలి? దేనిని ద్వేషించినా, ఎవరిని ద్వేషించినా భగవంతుణ్ణి ద్వేషించినట్లే కదా. ఆత్మయే సర్వత్రా అన్నారు. ఆత్మ కన్నా అన్యంగా మరేమీ లేదు. ఆత్మ అంటే నీవే కనుక అందరిలో ఉన్నది నీవే. మరి అలాంటప్పుడు ఎవరిని ద్వేషించినా నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్లే కదా. ఆత్మకు మంచి, చెడు, పాపం, పుణ్యం, అందం, అనాకారం, పొడవు, పొట్టి, లావు, సన్నం అనే తేడాలు ఉండవు గనుక అందరిపై సమదృష్టి ఉండాలి. ఒకరిపై రాగం, ఒకరిపై ద్వేషం ఉండే అవకాశమే లేదు. అందరూ అన్ని నా స్వరూపాలే అనే భావం వల్ల ఈ సమదృష్టి కలుగుతుంది. కనుక అంతటా ఆత్మను దర్శించాలి. ఎవరైతే సమస్త భూతాలలోనూ ఆత్మను, సమస్త భూతాలను ఆత్మలను దర్శిస్తారో అట్టివారు ఎవరిని అసహించుకోరు, ఎవరిని ద్వేషించరు. నీ కంట్లో పొరపాటున నీ వేలు పొడుచుకున్నది, నీకు నీ వేలుపై కోపం వస్తుందా? రాదు కదా. ఎందుకంటే కన్ను నీదే, వేలు నీదే. అదే మరొకరు వేలు నీ కంట్లో పొడుచుకుంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ వేలిని నరికేయాలనిపిస్తుంది. కారణం అది ఇతరుల వేలు. కనుక నీకు ఎవరి మీద ద్వేషం కలగకుండా ఉండాలంటే సర్వభూతాలు నేనే, కంటే వేరు కాదు, అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నది నేనే, ఆత్మయే అనే భావన ఉండాలి. ఆత్మావత్ సర్వభూతాన్ని అనే స్తోత్రాన్ని అనుసరిస్తే ఏ విధంగానూ ద్వేషభావం కలగదు. కనుక భక్తుడైన వానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఎవరిపై ద్వేషం ఉండకూడదు. సింహం జింకను చంపి తింటుంది. అది పాపం చేయడం కాదు, అది దాని సహజ ధర్మం. తేలు కాటు వేస్తుంది, అది ద్వేషంతో కాటు వేయదు, తన స్వభావం ప్రకారం. పక్షి గూడు కడుతుంది, ఎవరు నేర్పించలేదు, ప్రకృతి నేర్పింది. అందుకే పశువులకు పాపపుణ్యం అంటావు. అవి ప్రకృతి నియమాన్ని అనుసరిస్తాయి, ప్రకృతి ధర్మాన్ని కాపాడుతాయి. మనిషికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అతనికి బుద్ధి, వివేకం, ధర్మ విచక్షణ ఉన్నాయి. అందుకే మనిషి చేసే పనులకు బాధ్యత ఉంది. ఇది తప్పు అని గ్రహించి వదిలేయడమే జ్ఞానం. బుద్ధికి వివేకం కలిగినప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ఇది నన్ను పతనం వైపు తీసుకెళ్తుంది అని తెలుసుకొని దానిని విడిచిపెట్టడమే నిజమైన జ్ఞానం. కేవలం పుస్తకాలు చదవడం జ్ఞానం కాదు, జీవితంలో ఆ జ్ఞానాన్ని ఆచరించడమే నిజమైన జ్ఞానం. విషం తాగితే చనిపోతానని తెలిసి దూరంగా ఉండడము, అబద్ధం చెప్పడం వల్ల నమ్మకం పోతుందని తెలుసుకొని నిజం మాట్లాడడం, కోపం కుటుంబాన్ని నాశనం చేస్తుందని తెలుసుకొని ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవడము, దురాశ వల్ల శాంతి పోతుందని తెలుసుకొని సంతృప్తిగా జీవించడము, మద్యం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని తెలుసు, ధూమపానం ప్రాణాంతకమని తెలుసు, వ్యభిచారం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని తెలుసు, అవినీతి తప్పని కూడా తెలుసు. అయినా కూడా మనిషి వాటిని చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం బుద్ధిలో ఉన్న మనసు కోరికలకు బానిస అవుతుంది. దాన్నే మాయ అంటారు. అదే వ్యామోహం కూడా. ఈ కలియుగంలో మనిషిని రక్షించగలిగే అత్యంత గొప్ప సాధన ఏదైనా ఉందంటే అది భగవన్నామ స్మరణ మాత్రమే. చివరికి మనతో పాటు నడిచేది ఒక్కటే, ఓం నమ శివాయ, ఈ పంచాక్షరి మహామంత్రం మాత్రమే. ఈ మహామంత్రం పరమశివుని సాక్షాత్ స్వరూపం. ఈ 5 అక్షరాల్లోనే పంచభూతాలు ఉన్నాయి. ఈ 5 అక్షరాల్లోనే సృష్టి, స్థితి, లయం ఉన్నాయి. ఈ 5 అక్షరాల్లోనే జననం, జీవితం, మరణం, మోక్షం అన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు మన హృదయంలో ఒకే నాదం వినిపించాలి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దీనికి ప్రత్యేకమైన సమయం అవసరం లేదు, ప్రత్యేకమైన ప్రదేశం అవసరం లేదు, ఎవరో గురువు ఉపదేశం చేయాలని ఎదురు చూడాల్సిన అవసరమూ లేదు. మన మనసే మహాక్షేత్రం, మన శరీరమే పవిత్రమైన దేవాలయం, మన అంతరాత్మే నిజమైన గురువు, మన జీవితమే పరమశాస్త్రం. ఈ 4 తెలిసిన వాడికి భగవంతుడు దూరంగా ఎప్పుడు ఉండడు. రాత్రి నిద్ర పట్టకపోతే ఓం నమ శివాయ శివ శివ అని స్మరించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఓం నమ శివాయని స్మరించండి. ముఖం కడుక్కుంటూ ఓం నమ శివాయ, అన్నం తింటూ ఓం నమ శివాయ, ప్రయాణం చేస్తూ ఓం నమ శివాయ, నమస్కారం చేస్తూ కూడా శివ శివ ఓం నమ శివాయ అనొచ్చు. ఫోన్ ఎత్తినా ఓం నమ శివాయ అని స్మరించవచ్చు. శ్వాస తీసుకున్న ప్రతిసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన జీవితంలో ఈ శివనామం అంతలా కలిసిపోవాలి. మన ఊపిరి ఆగిపోతే ఆగిపోవచ్చు, కానీ శివనామం మాత్రం ఆగకూడదు. ఎందుకంటే ఈ శివనామం జపించిన చోట పాపం నిలబడదు. ఈ శివనామాన్ని పలికిన నాలుకకు దుర్గతి ఉండదు. ఈ శివనామాన్ని నమ్మిన హృదయాన్ని కర్మ బంధాలు బంధించలేవు. ఈ శివనామంలో లీనమైన జీవాత్మను మరణం కూడా భయపెట్టలేదు. శివనామం మన కర్మలను కాల్చివేస్తుంది. శివనామం మన అహంకారాన్ని కరిగిస్తుంది. శివనామం మన ఆలోచనలను పవిత్రం చేస్తుంది. చివరికి మనల్ని జ్ఞాన మార్గంలో నడిపించి మోక్షాన్ని చేరుస్తుంది ఆ శివమంత్రం. కానీ కేవలం ఒక్కసారి చేతులు జోడించి శివా నన్ను కాపాడు అని చెప్పడం మాత్రమే సరిపోదు. భక్తితో ఆర్తిగా అడగాలి.
మనసు కరిగిపోవాలి, కన్నీళ్లు రావాలి. ఆ కన్నీళ్ళే ఈశ్వరుని పాదాలకు అభిషేక జలాలుగా మారాలి. భగవంతుడు మన మాటలు వినడు, మన హృదయాన్ని వింటాడు. అందుకే కన్నీటి ప్రార్థనకు ఆయన వెంటనే స్పందిస్తాడు. ఇంటింటా శివారాధన జరగాలి. ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి శివారాధన చేసే హక్కు ఉంది. కులంతో పని లేదు, స్త్రీ పురుష భేదం అడ్డంకి కాదు, వయసు అడ్డంకి కాదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా చేయవచ్చు శివమంత్రాన్ని. ఎవరికైనా శివుడు సమానమే. ప్రతి ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉండాలి. మట్టిదైనా సరే, రాగిదైనా సరే, వెండిదైనా సరే, ప్రతిరోజు శివుడికి పూజలు జరగాలి. ప్రతి ఇంట్లో జరగాలి. నిద్ర లేవగానే ముందుగా భగవంతుని తలచాలి, ముఖం కడుక్కోవాలి, స్నానం చేయాలి. వీలైతే ఉదయం 6 గంటల లోపే స్నానం పూర్తి చేయాలి. శాస్త్రాలు దీన్ని దేవస్నానం అని చాలా గొప్పగా చెప్పాయి. ఆ తర్వాత పవిత్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరంలో కూర్చోవాలి. ఏం చేయలేకపోయినా ఒక దీపాన్ని వెలిగించండి. ఒక్కసారి ఆ భగవంతుడికి నమస్కారం పెట్టండి. ఒక పుష్పం సమర్పించండి. ఒక్క గ్లాసు నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. అంతే చాలు. జ్ఞానం శివమయం, శైవీ భక్తి ధ్యానం శివాత్మకం, శివార్చనం శివవ్రతం శివయోగో పంచద అన్నారు. శివుణ్ణి చేరుకోవడానికి శాస్త్రం 5 ప్రధాన మార్గాలను చెప్పింది. శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం, శివార్చన, శివవ్రత పాలన. ఈ 5 సాధనలను కలిపి శివయోగం అని అంటారు. ఇవి ఒక్కొక్కటి వేరువేరు కాకుండా ఒకదానికి మరొకటి పరిపూర్ణం చేస్తే 5 మెట్లు. ఈ మార్గంలో నడిచే భక్తుడు క్రమంగా శివానుగ్రహాన్ని పొంది చివరికి శివ సాయుధ్యాన్ని పొందుతాడని శైవ శాస్త్రాలు బోధిస్తున్నాయి. శివయోగానికి మొదటి మెట్టు శివజ్ఞానం. అసలు శివుడు అంటే ఎవరు? ఆయన పరబ్రహ్మ స్వరూపుడు ఎలా అయ్యాడు? పంచకృత్యాలు అంటే ఏమిటి? పంచాక్షరి మంత్ర మహిమ ఏమిటి? మహామృత్యుంజయ మంత్ర మహిమ ఏమిటి? లింగారాధన విశిష్టత ఏమిటి? ఇలాంటి విషయాలను వేదాలు, ఉపనిషత్తులు, శివపురాణం, ఆగమాలు, అలాగే సద్గురుల ఉపదేశం ద్వారా తెలుసుకోవడమే శివజ్ఞానం. ఏ పనైనా దాని గొప్పతనం తెలుసుకొని చేస్తే దాని ఫలం అధికంగా ఉంటుంది. అలాగే శివుని మహిమను తెలిసి చేసే పూజ, జపం, ధ్యానం మరింత ఫలప్రదంగా ఉంటుంది. అందుకే శాస్త్రం ముందుగా జ్ఞానాన్ని సంపాదించమని ఉపదేశిస్తుంది. జ్ఞానం కలిగిన తర్వాత సహజంగానే శివునిపై ప్రేమ కలుగుతుంది, విశ్వాసం, శరణాగతి కలుగుతుంది. దీనినే శివభక్తి అని అంటారు. భక్తి అంటే కేవలం కోరికలు కోరడం కాదు. సుఖంలోనూ దుఃఖంలోనూ నాకు అన్నీ శివుడే, శివుడే నాకు దిక్కు అని నమ్మకంతో జీవించడం నిజమైన భక్తి. భక్తి వల్ల అహంకారం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది, మనసు పవిత్రమవుతుంది. భక్తి గాఢమైనదైతే మనసు శివుని వైపు స్థిరపడుతుంది. ఆ స్థిరమైన చిత్తంతో శివ స్వరూపాన్ని నిరంతరం ధ్యానించడం శివధ్యానం. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. శివుని యొక్క రూపాన్ని, పంచాక్షరి మహామంత్రాన్ని, లింగ స్వరూపాన్ని, పరమశివ తత్వాన్ని మనసులో నిలిపి ఏకాగ్రతతో ధ్యానం చేయడం, స్మరించడం. ధ్యానం ద్వారా చంచలమైనటువంటి మనసు ప్రశాంతమవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహాది దోషాలు క్రమంగా తగ్గి ఆత్మ జ్ఞానానికి మార్గం ఏర్పడుతుంది. జ్ఞానం, భక్తి, ధ్యానం ఈ 3 కలిసినప్పుడు చేసే పూజే నిజమైన శివార్చన. శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వ దళాలతో శివలింగాన్ని పూజించడం, పుష్పాలతో పూజించడం, రుద్ర పారాయణం చేయడం, పంచాక్షరి మహామంత్రం జపం చేయడం, దీపం వెలిగించడం, ధూప దీప నైవేద్యాలతో శివలింగాన్ని ఆరాధించడం, ఇవన్నీ శివార్చనలో భాగాలే. పూజలో ముఖ్యమైనది బాహ్య వైభవం కాదు, అంతరంగ భక్తి. భక్తితో సమర్పించిన చిన్న బిల్వదళం కూడా శివునికి అత్యంత ప్రీతికరమైనదని శాస్త్రమే చెబుతుంది. శివయోగంలోని 5వ సాధన శివవ్రత పాలన. వ్రతం అంటే నియమ నిబద్ధమైనటువంటి జీవితం. శివునికి ప్రీతికరమైన నియమాలను శ్రద్ధతో ఆచరించాలి. శివవ్రతాలలో ముఖ్యమైనవి: ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలి లేదా శివారాధన చేయాలి, ప్రతి ప్రదోష కాలంలో శివ పూజ చేయాలి, ప్రతి మాస శివరాత్రి జాగరణ, జపం, అభిషేకం చేయాలి, మహాశివరాత్రి వ్రతం ఆచరించాలి, బిల్వార్చన, రుద్రాభిషేకం, పంచాక్షరి మహామంత్ర జపం, శివాలయ దర్శనము, శివపురాణ పారాయణము, వారవ్రతము, తిథివ్రతము, పక్షవ్రతము, మాసవ్రతము వంటి అనేక విధాలుగా శివవ్రతాలను ఆచరించవచ్చు. వీటిలో అత్యంత గొప్పది మహాశివరాత్రి వ్రతం. మిగిలిన అన్ని వ్రతాలు చేయలేకపోయినా మహాశివరాత్రి వ్రతాన్ని భక్తితో ఆచరించాలని శైవ సంప్రదాయం చాలా గొప్పగా చెప్పింది. శివయోగం యొక్క అంతరార్థం ఏంటో తెలుసా? శివయోగం అనేది 5 వేర్వేరు మార్గాల సమాహారం కాదు. ఇది ఒక సాధకుడి ఆధ్యాత్మిక ఎదుగుదలకు క్రమ పద్ధతి. జ్ఞానం భక్తిని కలిగిస్తుంది, భక్తి ధ్యానానికి దారితీస్తుంది, ధ్యానం అర్చనను సార్థకం చేస్తుంది, అర్చన వ్రతనిష్టను పెంపొందిస్తుంది, వ్రతనిష్ట మనిషిని శివ సాయుధ్యాన్ని చేరుస్తుంది. ఈ 5 గుణాలు జీవితంలో అలవడినప్పుడు మనిషి నిజమైన శివయోగిగా మారుతాడు. శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం, శివార్చన, శివవ్రత పాలన అనే ఈ 5 సాధనలను నిష్ఠతో ఆచరించేవారు శివ కృపకు పాత్రులవుతారు. శివుడి ముందు దీపాన్ని వెలిగిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని స్మరిస్తూ, ఈ చిన్న దీపమే ఇంటి చీకట్లను మాత్రమే కాదు, మన జీవిత చీకట్లను తొలగిస్తుంది. శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే ఆ నీటి ప్రతి బిందువు మన పాపాలను కరిగిస్తుంది, మన హృదయంలోని అహంకారాన్ని కడిగేస్తుంది. ఆ అభిషేక జలం తిరిగి శివపాదోదకంగా మనకు ప్రసాదం అవుతుంది. సమస్యలన్నీ శివుడికే చెప్పుకోవాలి. మన బాధలను ప్రపంచానికి చెప్పుకుంటే జాలి దొరుకుతుందేమో, కానీ శివుడికి చెబితే
పొగిడితే అనుగ్రహం లభిస్తుంది. అందుకే ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి కష్టం, ప్రతి భయం, ప్రతి ఆవేదన శివుడి పాదాల దగ్గరే ఉంచాలి. ఎవరైనా పొగిడితే శివార్పణం అనండి, ఎవరైనా తిడితే శివార్పణం అనండి, ఎవరైనా గౌరవిస్తే శివార్పణం అనండి, ఎవరైనా అవమానించినా శివార్పణం అనండి. ఇలా జీవించడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో ఎప్పటికీ ఓడిపోడు. శివుడు కూడా ఓడిపోనివ్వడు. ఎందుకంటే అతని జీవితాన్ని నడిపించేది మనుషులు కాదు, మహాదేవుడు, పరమశివుడు. శివానుగ్రహం ఉంటే దరిద్రం కూడా దీవెనగా మారుతుంది. శివానుగ్రహం లేకపోతే ఐశ్వర్యం కూడా శాపంగా మారుతుంది. దైవానుగ్రహం ఒక్కటి ఉంటే ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నా మనకు భయం అనేదే ఉండదు. దైవానుగ్రహం లేకపోతే ప్రపంచం మొత్తం మనకు తోడుగా ఉన్న ప్రయోజనం ఉండదు. ప్రపంచం మారాలని కోరుకునే ముందు మన మనసు మారాలి. శివుడు మన ఇంటికి రావాలని కోరుకునే ముందు మన హృదయం శివాలయంగా మారాలి. ప్రతి శ్వాసలో శివనామం ఉండాలి, ప్రతి చూపులో శివదర్శనం ఉండాలి, ప్రతి పనిలో శివార్పణ భావం ఉండాలి, ప్రతి కన్నీటిలో శివభక్తి ఉండాలి, ప్రతి చిరునవ్వులో శివకృప కనిపించాలి. అప్పుడు జీవితం భయం లేని యాత్రగా మారుతుంది. బాధలు వచ్చినా కదలని ధైర్యం వస్తుంది, కర్మలు కరిగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, జ్ఞానం వికసిస్తుంది. చివరికి పరమశివుని పాదసేవే శాశ్వత గమ్యం అవుతుంది ప్రతి భక్తుడికి. అందరం ఒక్కటే మంత్రాన్ని హృదయంలో నాటుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి.